తాత గదేదో కూలిపోయిందని పొద్దుగాలించి మెసేజ్ చేస్తారు. ఏం కూలిపోయిందని సెల్ ఓపెన్ చేస్తే కేసీఆర్ కట్టిన బిల్డింగ్ అంట కూలిపోయిందంట. ఓ నీ కూలుడు తగలబడా, మీరు నాశనం కాను, మీ ప్రభుత్వం తగలబడా. వచ్చిన కాంచి కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఏందయ్యా కేసీఆర్ గురించి చెప్పే? మీ గురించి చెప్తాను నేను. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ఆయన కేసీఆర్ గవర్నమెంట్ రాగానే గా గవర్నమెంట్ కూలగొట్టాలని ఓటు నోటు కేసులో 50 లక్షలతో ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి శంకుస్థాపన చేసిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మా కేసీఆర్ గవర్నమెంట్ పోగానే ఈయన రాగానే ఏం చేసిందంటే నీళ్ళు అడిగిన రైతుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టించి నీళ్ళు అడిగితే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పిన గనుడు ఆర్కిటెక్చరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అవన్నీ అయిపోగానే పేదోళ్ళు ఏదో ఇల్లు అడుగుతుర్రు, పేదోళ్ళు పథకాలు అడుగుతారని అయ్యో మూసి ప్రచారంలో మూసిలో కంపు కొడుతుంది, రైతులను ఇబ్బంది అవుతుంది, అట్లా ఇట్లా ఏదో చెప్పి మాయ చేసి పేదోళ్ళు ఇల్లు కూడా కొట్టింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. రూపాయి సారాన బారాన పట్టుకుని రోడ్ల మీద బతికేటోళ్ళు వీళ్ళు కష్టపడి ఉమ్మడి నల్గొండ జిల్లా, పాలమూరు, రంగారెడ్డి, వరంగల్ జిల్లా నుంచి వచ్చి బతికేటోళ్ళు అందరూ రూపాయి వేసుకుని ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇల్లు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వాళ్ళన్ని ఇల్లు ఉంచేనేమో ఈ ఇల్లునే కూలగొట్టి సిరియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదులు బాంబులు వేసిన దానికి అధ్వానం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇన్ని కూలగొట్టిన ఆయన మళ్ళా నిలబెట్టడం గురించి మాట్లాడితే సిగ్గనిపిస్తుంది. కేసీఆర్ అనేట ఆయన తెలంగాణ కొట్లాడి నిలబెట్టిండు. ఇంకా ఆడిపోసుకుండా సెక్రటరీకి వస్తే పొద్దులైతే అంబేద్కర్ తిడుతున్నట్టు సిగ్గనిపించట్లేదా బిడ్డ, నీకు ఎందుకు నువ్వు చేసే పని లేదని సెక్రటరీ రాకోకుండా సెక్రటరీకి ఏదో పొక్క పెట్టాడు వైర్ కోసం. దాని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కింద పడితే వామ్మో మొత్తం కూలిపోయింది, సెక్రటరీ మొత్తం అవినీతి అయిపోయింది, కల్వకుంట్ల కుటుంబం తిన్నది, బీఆర్ఎస్ పంచుకు రాసులు అన్నట్టు ఒకటే సెల్లర్లో ట్విట్టర్లో ఒకటే వాగుడు, ఒకటే మోత. మీ నాయన నాశనం గాను, మీ ప్రభుత్వం నాశనం గాను, మీరు గాను మొత్తం మీరు కూలగొట్టుడు తప్పితే నిలబెడతారా మీరు?